పట్టుమని 10 లక్షల పెట్టుబడి లేకుండా కొత్తగా రిజిస్టర్ అయిన ఆ కంపెనీలు ఏపీ ప్రభుత్వంలో వందల వేల కోట్ల రూపాయల మద్యం వ్యాపారం చేశాయి. ప్రభుత్వ రిటైల్ మద్యం దుకాణాల్లో మొదటి నుంచి ఆన్లైన్ చెల్లింపులు లేవు. బండి మీద ఇంటింటికి తిరిగి ఆకుకూరలు అమ్మేవాళ్ళు కూడా మొబైల్ ఫోన్ ద్వారా జరిగే యూపీఐ చెల్లింపులు చేయగా మద్యం షాపుల్లో ఆ చెల్లింపులు ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం నో చెప్పింది. 4 ఏళ్ల పాటు 100% నగదు చెల్లింపులే నడిచాయి. వెరపు లేకుండా అవినీతి సంపాదన కోసమే నగదు చెల్లింపులు జరిపారనేది ప్రజలందరికీ తెలిసిన విషయమే. నాడు దగ్గుపాటి పురంధేశ్వరి రాష్ట్ర బీజేపీ పగ్గాలు చేపట్టిన వెంటనే రాష్ట్రంలో ఏటా కనీసం 57,000 కోట్ల రూపాయల మద్యం వ్యాపారం జరుగుతుందని, ప్రభుత్వం మాత్రం 32,000 కోట్ల లెక్క చూపిస్తోందని, మిగిలిన డబ్బు ఏమవుతుందని సిబిఐ దర్యాప్తు ద్వారా తేల్చాలని ఆమె కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. ఏపీలో నాడు విక్రయించిన మద్యం విషపూరితమని టీడీపీ నేతలు నాటి తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్రంగా ఆరోపించారు. దానికి సాక్ష్యంగా మద్యం శాంపిల్స్ను పరీక్షించి ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ను చూపించారు. నాడు రాష్ట్రంలో లివర్ సిరోసిస్, ప్యాంక్రియాటైటిస్ వంటి జబ్బులతో మరణించిన వారి సంఖ్య 25% పెరిగింది. మద్యం తాగితే ఆరోగ్యం పాడవక ఏమవుతుంది అని ఎవరైనా అనొచ్చు. నిజమే, మితిమీరిన మద్యపానం ఆరోగ్యానికి హానికరం.